ఏదైతే నీతి ఆయోగ్లో గ్రోత్ సిటీగా ఉందో పిలువబడుతుందో దాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు మనకున్న ఇంకా విశాఖపట్నం మహానగరంగా మారి విశాఖపట్నం అంటే విదేశాల వరకు ప్రత్యేక దృష్టితోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి పెట్టుకునే విధంగా ఈరోజు రోడ్డు కనెక్టివిటీతో పాటు ఈరోజు మెట్రో కనెక్టివిటీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది రావడంతో పాటు దానికి మెట్రో కనెక్టివిటీ కూడా ఇవన్నీ రానున్న రోజుల్లో విశాఖ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినది అన్ని ప్రాంతాలను కూడా సమానంగా ఎప్పుడైతే డెవలప్ చేస్తారో మళ్ళీ విభజన అనే అంశాలు మరి మన పునరావృతం శ్రీకృష్ణ కమిషన్ వారి తాలూకా డీసెంట్రలైజేషన్ చేసి ఈరోజు అందరూ కూడా డెవలప్మెంటు అలాగే వెల్ఫేర్ అనేది చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏకైక కాన్సెప్ట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి 100% ప్రజలందరూ అండగా ఉండి అఖండ మెజారిటీతో ఈరోజు మా వాసుపల్లి గణేష్ గారు ప్రతి వీకు కూడా దర్బార్ని పెట్టి ప్రజా దర్బార్ని పెట్టి అనేక అంశాలని గ్రీవెన్స్ని క్లియర్ చేయడంతో పాటు పిలిస్తే అందుబాటులో ఉండే వ్యక్తిగా ఈరోజు అందరికీ కూడా కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా మరి గణేష్ గారు కానీ నాతో పాటు 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎక్కడున్నా మీ ద్వారా కూడా కోరుతున్నాను మనందరికీ శాసనసభ్యులకి అందరికీ కూడా అలాగే విశాఖ ఆడపడుచుగా మరి నేను కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ తాలూకా ఓటుని నాకు ఇస్తే మీకు ఎలాంటి పార్లమెంట్లో వినిపించి మన కేంద్రంతో ముడిపడి ఉన్న ప్రతి ఏరియా గురించి ఇవాళ మాట్లాడి మన పోర్టుల గురించి అవనండి పొల్యూషన్ గురించి అవనివ్వండి వీటన్నిటి గురించి కూడా గట్టిగా మరి డిమాండ్ చేసి మనకు కావాల్సిన ఫండ్స్ తెప్పించుకొని ఇక్కడ చేసేందుకు ఒక అవకాశం ఉంటుంది కానీ మీ అందరి తాలూకు ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పని వారికి కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మరి ఈ అమ్మవారి సాక్షిగా అందరూ తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన రాజధాని ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా నీలబాంబ అమ్మవారిని కూడా కోరుకుంటున్నాను.